బెల్లం అన్నానికి సగం గ్లాసు బియ్యం తీసుకోవాలి. గిన్నె తీసుకొని బియ్యము మంచిగా కడుక్కోవాలి. కడిగిన బియ్యంలో మంచిల్లో ఒక గ్లాసు పోసుకొని బియ్యము 1 గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని కొన్ని పల్లీలు వేంపుకోవాలి. పల్లీలు వేగినాయి, స్టవ్ బంద్ చేసుకోవాలి. పల్లీలు చల్లారబెట్టుకోవాలి. ఇలాచీలు తీసుకొని కొంచెం ఇట్లా దంచుకొని ఇలాచీ గింజలు చిన్న రోల్లో వేసుకొని ఇలాచీలు మెత్తగా పొడి దంచుకోవాలి. ఇలాచీ పొడి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న పల్లీలు ఒక ప్లేట్లో పోసుకొని పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన పల్లీలు మిక్సీ జార్లో పోసుకొని పల్లీలు కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలా జీడిపప్పు వేంపుకోవాలి. జీడిపప్పు వేగింది, స్టవ్ బంద్ చేసుకోవాలి. వేంపుకున్న జీడిపప్పు పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని గంట సేపు నానబెట్టుకున్న బియ్యము గిన్నెలో పోసుకోవాలి. సగం గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. బియ్యంలో 1 గ్లాసు పోసిన మొత్తం 5 గ్లాసుల నీళ్ళు. స్టవ్ వెలిగించి బియ్యం గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ దగ్గరికి అయ్యే వరకు అన్నం మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యంలో వాటర్ మొత్తం దగ్గరికి అయింది, అన్నం మెత్తగా ఉడికింది. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఉడికిన అన్నంలో బెల్లము వేసుకోవాలి. కలుపుకోవాలి. అన్నము మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అన్నము ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి. అన్నము మంచిగా ఉడికింది. పల్లీల పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. చిక్కటి పాలు వేడి చేసి చల్లార్పుకోవాలి. చల్లార్చిన పాలు కొన్ని ఈ బెల్లన్నంలో పోసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. అన్నము మంచిగా ఉడికింది, స్టవ్ బంద్ చేసుకోవాలి. నెయ్యిలా వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. బెల్లం అన్నం రెడీ అయింది.